మాయాగా నటించడం ఒక పెద్ద సవాలులాగా అనిపించింది. ఎందుకంటే మాయాలో ఉన్న ప్రతి భగవద్వగాన్ని ఒక సరికొత్త కోణంలో బయటికి రప్పించారు మా దర్శకులు. సో సాధారణంగా షార్ట్ ముందు దర్శకులు సన్నివేశాన్ని వివరిస్తారు, కానీ మా దర్శకులు అలా కాదు. అతని శైలి చాలా ప్రత్యేకం. ఎస్ సారీ, తిను పాజెస్ ఇస్తుంటే నాకు భయం వేస్తాను. డోంట్ గివ్ పాజెస్. మాయాకి కోపం రావాలి అంటే ఆమె పక్కన నిల్చుని ఉన్నా కూడా మైక్లో అందరి ముందు తిట్టేవారు. తిట్టానా? నీకు స్పీచ్ సుమంత్ ఇచ్చాడా సుభాష్ ఇచ్చాడా? సారీ, అయ్యో అన్నా, ఐల్ ఫర్గెట్ మై స్పీచ్ నౌ. అది తిట్టేవారు కాదు, పొగిడేవారు అనాలి మైక్ లో. సారీ, గుడి కాదు ఓకే, ఇట్స్ ఓకే. పొగిడేవారు, ఎస్ పొగిడేవారు. సో మాయ సంతోషంగా ఉండాలి అంటే నాకు ఇష్టమైన నటి నువ్వే అంటే నన్ను ఆట పట్టించేవారు. దట్స్ ఫ్యాక్ట్. దట్స్ యాక్చువల్లీ ఫ్యాక్ట్. రియలీ, ఐఎమ్ సర్స్ ఫేవరెట్ ఆన్ సెట్. ఎస్. మాకు తెలీదు, మమ్మల్ని ఎప్పుడు అనలేదు. ఓకే సార్, ఓకే, ఇఫ్ యూ సే సో. మాయ దిగులుగా కల్పించాలి అంటే భోజనంకో మాయకి కోడి కూడా పెట్టదు అని ప్రొడక్షన్ వాళ్ళకి చెప్పేవారు. నోయింగ్ చికెన్ ఇస్ మై ఫేవరెట్, యూ డిడ్ దిస్ టు మీ. ఇట్స్ ఓకే, ఇట్స్ ఫైన్. బట్ ఇవి నీ సరిదాగా చెప్తున్నా మాటలే. నిజానికి నన్ను ఉత్తమ నటిగా మలుచుకోవడానికి మా దర్శకులు నాకు ఎంత మద్దతుగా నిలిచారు. ఎస్.